గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రికలకు వద్దాం. 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. వాక్యాన్ని దీవించుగాక. పౌలు గారు గలతీలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ, లెటర్ రాస్తూ ఆయన అంటాడు, నేను యేసు యొక్క ముద్రలు. ఏం ముద్రలు అంట? యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. కాబట్టి యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటున్నాడు. ఇక మీద మీరు ఎవరికి నన్ను బాధ పెట్టవద్దు, కష్టపెట్టవద్దు అంటున్నాడు పౌలు గారు. ఈరోజు మనం అదే చూడబోతున్నాం. యేసు యొక్క ముద్రలు ఏంటి? ఆ యొక్క ముద్రలు ఏంటి? ఆ ముద్రలు మనకన్నా ఉన్నాయా లేదా? పౌలు గారు ఎలాగా ముద్ర వేయించుకున్నాడు? ఎక్కడ దొరుకుతుంది ఆ ముద్ర? యేసు ప్రభు వారు మరి సజీవంగా ఉన్నప్పుడు కూడా పౌలు గారు కలవలేదు కదా. ఒకవేళ ఉంటే శిష్యులందరికీ ముద్ర వేసినట్టుగా ఆయన కూడా వేసి ఉంటాడు. బట్ పౌలు గారు అయితే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం అయిన యేసు క్రీస్తు దగ్గర ఉపదేశం పొందాడు కదా. మరి ఈయన ఎట్ట పొందాడు? అసలు ఈ ముద్రలు ఏంటి? పురాతన దినాల్లో కొన్ని కథల్లో, ఇతిహాసాల్లో, చరిత్రలో కొంతమందిని బానిసలుగా చేసుకున్నప్పుడు వారి శరీరం మీద ఒక ముద్ర వేసేవాళ్ళు. ఇతను నా బానిస అని. ఇతను బానిస. భవిష్యత్తులో కూడా యాంటీ క్రీస్తు విరోధి అనేకులకు ముద్ర వేయబోతున్నాడు. అది వేరే రకమైన ముద్రలు, అది కూడా ఒక రకమైన బానిసత్వ ముద్రలే. అలాగే కొంతమంది తమ జంతువులు తప్పిపోకుండా ఉండడానికి కొన్ని ముద్రలు వేస్తారు. గొర్రెల మీద, వాటి మీద, వీటి మీద, గుర్రాల మీద, గొర్రెల మీద, ఒంటెల మీద. అవి సమూహంగా ఉన్నప్పుడు ఇవి నాది, ఈ గొర్రెలు నాది, ఈ ఒంటెలు నాది, ఈ గాడిదలు నాది, లేదా ఈ గుర్రాలు నాది అనిపించుకోవడానికి వారికి సంబంధించి ఒక సింబల్ బాగా వేడిగా కాల్చి ఒక సీల్ ఉంటుంది, ఆ టేస్ట్ తీస్తారు. అంతే. మనుషులకి వేస్తారు, జంతువులకి వేస్తారు. రానున్న దినాల్లో యాంటీ క్రైస్ట్ కూడా ఈ భూమి మీద చాలా మందికి వాడి ముద్ర వేయబోతున్నాడు, వాడి విధానంలో. సో ఈరోజు పౌలు గారు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఏంటంటే యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు అంటే యేసు ప్రభువు వారు ఏదో ఒక సింబల్ తయారు చేసుకొని కాల్చి ముద్ర వేయడం కాదు. యేసు యొక్క ముద్రలు అంటే యేసు ప్రభు కొరకు నా శరీరంలో, నా మనసులో, హృదయంలో గాయాలు అనుభవించాను. ఆ గాయాలే యేసు యొక్క ముద్రలు. హల్లెలూయా. యేసు కొరకు నేను పొందిన శ్రమలు, యేసు కొరకు నేను పొందినటువంటి గాయాలు, యేసు కొరకు నేను పొందినటువంటి దెబ్బలు, అది శరీరానికి కావచ్చు, మనసు కావచ్చు, హృదయానికి కావచ్చు, ఆ దెబ్బలే, ఆ గాయాలే యేసు యొక్క ముద్రలు నేను ధరించి ఉన్నాను అని చాలా హుందాగా చెప్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముద్రలు సేవకులే కాదు, విశ్వాసులు పొందారు. ఆ దినాల్లో అపోస్తులు పొందారు ఆ ముద్రలు. పౌలు గారు పొందారు, తనతోటి అపోస్తులు పొందారు. మరి సంఘమంతా అలాంటి ముద్రలు ఆ దినాల్లో పొందాయి. సో ముద్ర అనగానే అర్థం మరి గుర్తు చేసుకోవాలి మీరు. క్రీస్తు కొరకైనటువంటి కష్టాలు, బాధలు, శ్రమలు, దెబ్బలు, గాయాలు, అది మనసు కావచ్చు, శరీరం కావచ్చు. ఈ ముద్రలు నేను ధరించి ఉన్నాను. ఇక మీద నన్ను ఇంకా మీరు బాధ పెట్టపాకండి అంటే ఎందుకు ఆ మాట వాడారంటే ఆ దినాల్లో కొంతమంది అబద్ధ బోధల వైపు తిరిగిపోయారనమాట. దేవుని ప్రజలే అబద్ధ బోధల వైపు తిరిగిపోయిన తర్వాత వారిని చాలాసార్లు సరిచేస్తున్నాడు. మీరు ఇంత త్వరగా ఎలాగా మారిపోతారు? మీ మనసు ఎలా మారిపోయింది? మీకు నేను ప్రకటించింది ఏంటి? మీరు ఏం విన్నారు? మేము ఏం ప్రకటించాం? మీరు ఏం విన్నారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాగా చాలా సందర్భాల్లో ఆయన గద్దించడం జరిగింది. ఇక మీద నన్ను మీరు శ్రమ పెట్టవద్దు అంటే, ఇంతవరకు యేసయ్య కొరకు చాలా బాధలు పడ్డా, మీ కొరకు నేను బాధలు పడ్డా, కానీ ఇలాంటివి నాకు ఎక్కువ బాధ అనిపిస్తున్నాయి. యేసయ్య కొరకు నేను పొందిన ముద్రలు
నాకు సంతోషం కలిగించాయి, కానీ మీరు చేసే ఈ పనులు నాకు బాధను కలిగిస్తున్నాయి. అర్థం చేసుకోండి, ఆయన అంతా వేసే కొరకు ఎంత బాధలు పడేవాడు, దాని నుంచి సంతోషంగా గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను ముద్రలు పొందాను అని. కానీ మీరైతే నన్ను శ్రమ పెడతాడు, మళ్ళీ నన్ను ఎందుకు మీరు శ్రమ పెడతారు? మీరు ఇలాంటి తప్పుడు బోధలకు వెళ్ళిపోయి, పనికి మాల బోధలకు వెళ్ళిపోయి, ఇవి మేము ప్రకటించలేదు కదా, ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి మీకు అని చెప్పి అప్పుడు మీరు ఇలా చేయడం, ఇలాంటి అబద్ధ బోధలు వినడం, వాటిని పాటించడమే నాకు మరింత బాధగా ఉంది. ఇలా మరలా నన్ను మీరు బాధ పెట్టకండి అంటున్నాను. సో ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ మనం చూసేది యేసు యొక్క ముద్రలు మనకున్నాయా? యేసు యొక్క ముద్రలు నాకున్నాయంటున్నాడు పౌలు గారు. నా శరీరం మందు ఉన్నాయంటున్నాడు ఆయన. నేను ధరించి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు దేవుని ప్రజలు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా కావచ్చు, యేసయ్య ముద్రలు వాళ్లకు ఉన్నాయా? వాళ్ళ శరీరం మందు ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా అని ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. అన్ని ముద్రలు కంటికి కనిపించవు. శరీరానికి తగిలిన దెబ్బ అయితే కనిపిస్తుంది, మనసుకు తగిలిన దెబ్బ మనుషులకు కనిపించకపోవచ్చు. హృదయానికి కలిగిన గాయం ఇతరులు కనిపించవు, కానీ ఆయన తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. శరీరానికి కలిగిన గాయం కావచ్చు, హృదయానికి కలిగిన గాయం కావచ్చు, మనసు కలిగిన గాయం కావచ్చు, ఆయన కొరపడిన నష్టం కావచ్చు, మొత్తం కూడా యేసయ్య లెక్కలో ఉంటుంది. రేపు ఈ ముద్రలే మనల్ని పరలోకంలో ప్రత్యేకపరుస్తాయి. హల్లెలూయా. ఈ ముద్రలు యేసయ్య కొరకైన ముద్రలు, ఓకేనా? ఇప్పుడు చూడండి, కాస్త మనం డీటెయిల్డ్గా వెళ్ళిపోదాం. అప్పుడు మనకు ఈ ముద్రలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే అది కాస్త జాగ్రత్తగా మనం లోతుగా ధ్యానం చేస్తే ఈ ముద్ర మనకు ఉందా లేదా అని మనకు అప్పుడు అర్థమవుతుంది. టూకీగా పైగా చెప్పేస్తే కొన్ని మనకు తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు, కొన్నిటి వరకే మనం అర్థం చేసుకుంటాం. సో బైబిల్లోనే ఉన్నాయి. మీరు ఆయన పొందినటువంటి ముద్రలు ఏంటో ఒకసారి చూద్దాం, అప్పుడైనా మనకు అర్థమవుతుంది. వీటిలో కొన్నన్నా ఉన్నాయా, కనీసం ఒకటన్నా ఉందా, రెండన్నా ఉందా చూద్దాం. కనీసం ఒకటి కూడా లేకపోతే మరి దారుణం కదా, జీరోలో ఉంటే. ఇందులో మొదటగా మనం చూడబోతున్నాం కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 1:5. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ఏమంటున్నారండి? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో, మా యందు అంటున్నాడు. అంటే తన తోటి అపోస్తులను కూడా కలుపుకొని మా యందు ఎలా విస్తరిస్తున్నాయి తెలుసా? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరిస్తున్నదో చూసారా? ప్రభు యొక్క శ్రమలు ఎలా మాలో విస్తరిస్తూ ఉందో, ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంది. అంటే సహజంగా మనం అనుకునేది ఎలా ఉంటుందంటే, ఒక గాయం మన శరీరానికి తగిలింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గాయం తగిలింది, ఆ గాయము రోజు రోజుకు మానుతూ చిన్నదైపోద్ది, కొంతకాలానికి పోతుంది. ఓకేనా? అది సహజంగా జరిగేది. ఒక ఆరోగ్యవంతుడు, ఒక మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తికి ఒక దెబ్బ తగిలితే మెల్ల తగ్గిపోతుంది. కొన్ని రకాల జబ్బులు కలిగి ఉంటారు, వాళ్ళకి కొన్ని గాయాలు మానకపోగా ఏమవుతుందంటే అంత గాయం ఇంత అయిపోద్ది. అట్లా అర్థం చేసుకొని వీళ్ళు మనం సహజంగా ఏదైనా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా అవి ఆ ప్రభులు ఎదిగే కొద్దీ, లేదంటే ప్రార్థన చేసే కొలది, ఇంకా ఉపవాసాలు ఉండే కొలది, అదేమో కోరుకుంటాం. శరీరానికి కలిగిన గాయాలైతే అలా 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 తగ్గితే ఒకరోజు అలా మట్టుమా అయిపోవాలని కోరుకుంటాం కదా. కానీ పౌలు అంటున్నారు, మా యందు ఏమవుతుందంట, అది విస్తరిస్తుందంట, ఇంకా ఎక్కువ అవుతుంది. చాలా సంతోషపడుతున్నారు వాళ్ళు. మేము అలాగే ఆదరణ కూడా మాకు ఎక్కువ అవుతుంది. గాయం ఎలాగైతే ఎక్కువ అవుతుందో, ఇదే ముద్ర అంటే క్రీస్తు యొక్క శ్రమలు మాలో ఎలా విస్తరిస్తున్నావో ఆదరణ విస్తరిస్తుంది. ఆ యొక్క శ్రమలే యేసుక్రీస్తు యొక్క ముద్రలు.
యేసు యొక్క ముద్రలు మన శరీరంలో, హృదయంలో, మనసులో ఏర్పడే ముద్రలయే శ్రమలే మా యందు విస్తరిస్తూ ఉంది రోజు రోజుకి. అయితే దాంతోపాటు ఆదరణ కూడా విస్తరిస్తూ ఉంది. ఆదరణ కూడా విస్తరిస్తుంది కాబట్టి ఈ శ్రమలను మేము తట్టుకోగలుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ ఆదరణ ఉన్నప్పుడు ఆ శ్రమ ఎంత విస్తరించినా మనకి బాధ అనిపించదు. ఉన్నా కూడా బాధ వచ్చినా బాధగా అనిపించదు. ఎనస్థీషియా ఇచ్చి పొడిచామనుకో నొప్పి ఉంటుందా? టోటల్ బాడీకి ఎనస్థీషియా ఇచ్చేసి మత్తు మందు ఇచ్చేసి, కొన్నిసార్లు ఎనస్థీషియా లోకల్ ఎనస్థీషియా అంటారు. అంటే ఆ యొక్క జస్ట్ కొంత ప్రాంతం వరకే మత్తు వస్తుంది. ఒక చిన్న గడ్డ వచ్చింది, ఆ గడ్డకు ఒక 2-3 పక్కల ఇంజెక్ట్ చేస్తారు, ఎనస్థీషియా ఇస్తారు. జస్ట్ కొంత సరౌండింగ్ ఒక జానడు అంతవరకు మొత్తం మొద్దు బారిపోద్ది. అక్కడ నువ్వు ఎంత కోసినా పొడిచినా కసకసని గుచ్చినా నొప్పి ఉండదు. ఇంకా అసలు డీప్గా వేస్తే కట్ చేసి పక్కన పెట్టినా నొప్పి ఉండదు. వేరే దగ్గర అయితే నొప్పి వస్తుంది. కొంతమంది చెప్తుంటారు, అయ్యా నాకు అన్నీ తెలుస్తుంది, నొప్పే తెలియదు కానీ వాళ్ళు చేసేదంతా నాకు తెలుస్తుంది అంటాడు. కొన్ని సర్జరీలో కళ్ళు కట్టేస్తారు. సరే సార్, టోటల్ బాడీకి ఇచ్చేసాం అనుకో, నీ ఒళ్ళంతా ఎక్కడ పొడిచినా ఎక్కడ కోసినా కూడా నొప్పి ఉండదు. కానీ గాయం అవుతుంది, బ్లడ్ వస్తుంది, కానీ నొప్పి ఉండదు. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్రభు యొక్క శ్రమలు విస్తరిస్తూ ఉంటుంది. చూసేవాళ్ళకి అమ్మ ఇంత శ్రమలా, ఇంత కష్టాలు, వీళ్ళకి ఇంత బాధలా, ఎట్లా తట్టుకోగలుగుతున్నారు అని అనుకుంటారు. బట్ మనకైతే ఎలా ఉంటుందంటే మత్తిచ్చి కోసిందంతా సమానంగా ఉంటుంది. కష్టంగా అనిపించదు, బాధ ఉంటుంది కానీ బాధగా అనిపించదు. నష్టపోయటం కానీ అది మనకు నష్టంగా అనిపించదు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం మనం చూసినప్పుడు ఎలా తట్టుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ వెంటనే మరొక విషయం ఉంటుంది, విస్తరిస్తుంది. ఏంటి? ఆదరణ విస్తరిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు కొరకు ఏ కోణం నుంచి ఏ రకమైన శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా తట్టుకోగలుగుతున్నాం, ముందుకు వెళ్తున్నా. అర్థం ఏంటంటే ఆదరణ పొందుతున్నాం మనం దేవుని ద్వారా. ఆ ఆదరణ పొందుతున్నాం కాబట్టే ఈ శ్రమలు తగ్గకుండా పెరుగుతున్నా కూడా ప్రభు ఉన్నాడు. ప్రభు ఆదరణ ఏ రోజుకి ఆ రోజు, ఏ సమయానికి ఆ సమయం ఆయన మనం ఏం చేస్తుంటే ఆదరణ మనల్ని బలపరుస్తుంది, నిరీక్షణ కలిగిస్తుంది. విజయాన్ని పొందేంత వరకు కూడా, తుది విజయం పొందేంత వరకు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలా, నాకు విజయమే కారణం, పట్టుదల ఈ ఆదరణ నుంచి మనకు వస్తుందండి. దేవునికి స్తుతి కలుగును గాక. యుద్ధంలో పోరాడే నిజమైనటువంటి వీరుడు తనకు ఎన్ని గాయాలైనా, చివరికి చనిపోయే పరిస్థితి వచ్చినా తను ఏం కోరుకుంటాడు తెలుసా? గాయాలైపోయింది, ఓకే, నువ్వు చనిపోయే పరిస్థితి కూడా వచ్చింది, ఓకే, కానీ ఒక్కటి కోరుకుంటాడు, విజయం కావాలి, నాకు విజయం చూసి చచ్చిపోవాలి నేను. దానికోసం ఇంకా ఘోరంగా హింసించినా కూడా నేను పడతా. అన్ని పొంది అపజయం వస్తే తట్టుకోలేడు అతను. ఇన్ని గాయాలు పొంది నేను విజయం చూసి నేను కన్ను మూయాలి అనుకుంటాడు. ఒక నిజమైనటువంటి యోధుడు, సైనికుడు, ఒక పరాక్రమశాలి కోరుకునేది ఏంటంటే ఇదే. తన కలిగిన గాయాలు లేదా పోయే ప్రాణం గురించి ఆలోచించడు, కానీ నాకు ఆ విజయం కావాలి, నాకు ఆ విజయం కావాలి. ఇక్కడ టూకీగా చెప్పాడు 2 కొరింథీ 1:5 మా యందు విస్తరిస్తున్నాయి అని. ఇంకా అస్తమం లోతుగా వెళ్తే ఎలా ఏ శ్రమలు అనిపించారు వాళ్ళ దినాల్లో. పౌలు కావచ్చు, తోటి అపోస్తులు కావచ్చు. చూస్తే ఇదే 2 కొరింథీలో 11వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. 2 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఒక్కొక్క వచనాన్ని చూసుకుంటుందాం. 23 నుంచి 27 దాకా, 23 నుంచి 27 దాకా. ఓకే. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. చూడండి, ఇక్కడ 23 వచనం ఆయన చెప్తున్నాడు, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు
పరిచారకుడు అంటే దానికి ముందు జరిగింది. ఇక్కడ కూడా ఈ కొరింథీ సంఘంలో కూడా ఏంటంటే అబద్ధపు బోధలో పడిపోయారనమాట. ఇక్కడ కూడా అదే పరిస్థితి. వాళ్ళు క్రీస్తు పరిచారకుల, వారికన్నా నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును అని చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకనే నేను వెర్రి వాళ్ళలాగా మాట్లాడుతున్నాను అన్నట్టుగా మీకు కనిపిస్తుందా? అందుకే చెప్పిందే చెబుతున్నప్పుడు ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? వెర్రితనంలాగా ఉంటుంది. ఒక మాటను ఒకసారి చెప్తేనే ఓకే, లేదా 2 సార్లు చెప్తే సరిపోతుంది. అదే మాట 3వసారి 4వసారి చెప్పామనుకో, వినేవాళ్ళకి మనం వెర్రోళ్ళలా కనిపిస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే పెయిన్, ఆయనకున్న బాధ ఏంటంటే నువ్వు వెర్రోడు అనుకున్నా పర్వాలా, మెంటల్ అనుకున్నా పర్వాలా, నేను మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తా. ఎందుకు అంటే మీరు పక్కకి వెళ్ళిపోయారు. నా బాధ అది. మీరు దాన్ని గ్రహించేంత వరకు మీరు మార్గం నుంచి పక్కకి వెళ్ళిపోయారు. క్రీస్తు యొక్క మార్గం నుంచి పక్కకు వెళ్ళిపోయారు. సో అది మీకు అర్థం కావటంలా. మీకు అర్థం అవడానికి నేను పదే చెప్తున్నా. అలా పదే చెప్పిన మీకు ఎలా ఉంటుందంటే, అందరనైనా వెర్రోడు మాట్లాడి మళ్ళీ చెప్తున్నా అని అనిపించవచ్చు. అయినా పర్వాలా, మీరు వెర్రోడు అనుకున్న పర్వాలా, మెంటలోడు అనుకున్నా పర్వాలా. నేను చెప్పేది అదే. వారు అంటే ఆ అబద్ధ బోధకులు, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వల్ల మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును, మరి విశేషంగా ప్రయాసపడి తిని, అనేక పర్యామ చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటుంది. ఏం చూసారు? అదే ముద్రలు. ఏంటి ఆ ముద్రలు తెలుసా? ఏంటి ఆ ముద్రలు? ప్రయాసపడ్డాను. ఇది ముద్ర. చాలాసార్లు నేను యేసుక్రీస్తు నామములో చాలా ప్రయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను, చాలా బాధపడ్డాను, చాలా ప్రయాసపడేటప్పుడు తన సొంత పనులు కూడా మానుకుంటారు చాలామంది. అది ప్రయాసం. అది అన్నీ వదులుకొని ఒకే విషయం మీద మనసు పెట్టి చేయడమే ప్రయాసం. మిగతా చాలా ఉంటాయి పనులు, అన్నీ పక్కనే పెట్టి అదే ప్రయాసం. క్రీస్తు కొరకు ఆయన తనకన్నా వ్యక్తిగతమైన అవసరాల గురించి ఆలోచించలేదు, తన కుటుంబం గురించో ఇంకా దేని ఆలోచించలేదు, ఏమీ ఆయన చేయటం లేదు. కానీ ఆయన క్రీస్తు గురించి మాత్రమే ఎప్పుడు చేయడానికి సిద్ధపడేవాడు. నష్టం కలిగినా కూడా అదే ముందు కొనసాగేవాడు. దాన్నే ప్రయాసం. అందుకని ఇది ఒక ముద్ర. ప్రయాసపడ్డం కూడా ముద్ర. ఇది కంటికి కనిపించదు, అదే సరిలేం కనిపించదు. అది చూసినోడు తెలుసొచ్చు, చెప్తే తెలియవచ్చు, చెప్తే అది కూడా ఏం కనిపించదు. కానీ యేసయ్యకి తెలుసు. నేను మరి ఎక్కువగా పరిచయం మరి విశేషంగా ప్రయాసపడితే మరి అనేక పర్యామ చెరసాలలో ఉంటుంది. మరి ఎన్నిసార్లు ఉన్నాడు బైబిల్లో రాయలేదు, కానీ చరిత్రలో ఏముందంటే ఇంచుమించు 7 సార్లు జైల్లో ఉన్నాడంట ఆయన. యేసు ప్రభు కొరకు పౌలు గారు 7 సార్లు ఖైదులో ఉంచబడినట్లుగా చరిత్ర ఆధారాలు అయితే ఉన్నాయి, బైబిల్ అయితే లేదు. సో మనం నమ్మాలి, కొన్ని చరిత్ర ఆధారాలు మనకు కావాలి. అన్నీ ఇక్కడ రాయాలంటే కుదరదు కదా, కాబట్టి మనం వేరే వాటిని కూడా తెలుసుకోవాలి. 7 సార్లు ఉన్నాడు. మనం ఉన్నాం ఒకసారన్నా? ఇప్పుడు ఒక పాట జైలుకి వెళ్ళాడు అనుకో, ఎవరు మెచ్చుకోరు. ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఎంత గొప్పగా చెప్పండి తెలుసా? పౌలు గారు 7 సార్లు జైలు ఉన్నాడంట. నేను ఒకసారి ఉంటే ఏముంటుంది ఇక్కడ? ఆయనేం పాష, ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు, ఆయన పాస్టర్. ఆయన క్రీస్తు కొరకు వెళ్ళినా కూడా నా కోసం వెళ్తే అది వేరే విషయం. నేను ఏదో పనికి మాల పని చేసి నా లోపల వేస్తే అది వేరే విషయం. ఆ టాపిక్ వేరేగా ఉంటుంది, దాన్ని ఎవరినైనా ఒకే రకంగా మాట్లాడు. క్రీస్తు కొరకు వెళ్ళామనుకో, అయినా కూడా సమాజం మాట్లాడు. ఏమో ఎవరికి తెలుసు ఏంది? మన గురించి బాగా తెలిసిన వాళ్ళు కూడా ఇదే తెలియని వాళ్ళు పక్కన పెట్టి, తెలిసిన వాళ్ళు ఆఖరి సంఘస్థులు కూడా ఏం మాట్లాడతారంటే, ఏమో మనకేం తెలుసు, ఏం చేసేవాడు, ఆయన జైలు వేసారు, అంతేగాని ప్రభు కోసం లోపల వేసారు మాత్రం అనుకోరు. ఆ మాట అయితే రాదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మీ గురించి పాస్టర్ గారు ప్రార్థన చేసి కన్నీళ్ళు చేసి ప్రార్థన చేసి పాస్టర్ గారు, మరి బయట ఏం మాట్లాడావు నేను లోపల ఉన్నప్పుడు? అంతే. మనం ఎప్పుడో జరిగిన దాని నుంచి మెచ్చుకుంటాం, ప్రస్తుతం జరిగితే మాత్రం దాన్ని ఇంకో రకంగా మాట్లాడతాం. అది మనుషుల జబ్బు. అది ఎప్పుడో జరిగి ఇంత కష్టపడి ఇప్పుడు పడితే జ్ఞానం లేదు, ఏందో చేశాడు, లోపలే తీశారు. మరి పౌలు అలా అనవు కదా మనం, అనం. నెక్స్ట్ ఇంకా మనం చూస్తే చెరసాల్లో అపరిమితముగా దెబ్బలు తింటేనే అనేక మాలు ప్రాణాపాయంలో ఉంటేనే. అపరిమితముగా దెబ్బలు, పరిమితమైనవి కాదు, అది పరిమితమైన దెబ్బలు కాదు, అపరిమితమైనటువంటి దెబ్బలు తిన్నాను నేను. అనేక సార్లు ప్రాణాపాయం, ప్రాణం పోయే పరిస్థితి కూడా చాలాసార్లు వచ్చేసింది అంటున్నాడు ఆయన. సస్తానా బతుకుతానా నాకే తెలియదు, నెక్స్ట్ నేను చచ్చిపోతానా బ్రతుకుతానని కూడా నాకు తెలియదు. అలాంటి సిచ్యువేషన్స్ చాలాసార్లు నేను ఫేస్ చేశాను అంటున్నాడు ఆయన.
జరిగింది. ఏంటి ముద్రలు? ఏ ముద్రలు అంటే దెబ్బలు తినడం, అనేక మార్లు ప్రాణాపాయాలు ఉండడం. నెక్స్ట్ ఇంకొక వచనం వచ్చేద్దాం, 24 వచ్చేద్దాం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఇందాకేమంటే చాలా దెబ్బలు తిన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకా ఇది కూడా యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఇది ఏం దెబ్బలు అంటే, ఇందాక దెబ్బలు వేరే, ఇది కొరడా దెబ్బలు. ఇది ఇక్కడ కొరడా అని రాయిలా. సో మనం ఎలా చెప్తున్నామంటే ఒకటి తక్కువ అని రాయబడింది. ఒకటి తక్కువ 40. ఏ సైడ్ కూడా అంతే కదా, ఒకటి తక్కువ 40. దేంతో కొట్టారు? చేత్తో కొట్టారా? కొరడాలతో. ఇక్కడ అందుకని మనం ఇక్కడ కొరడాలు అని అనుకోవాలి. చేత్తో కొడితే అయితే ఆయన ఒకటి తక్కువ 40 అని చెప్పడం. కారణం ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ద్వితీయోపదేశకాండం ఉంటుంది, చూడొద్దు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో 1 నుంచి 3 దాకా ఉంటుంది. ఆ దినాల్లో ఎవరైనా విచారణ చేసేటప్పుడు, తీర్పు తీసేటప్పుడు ఏమండి, ఆ వ్యక్తికి అంట 40 దెబ్బలు కొట్టాలి, కొడతా కొట్టాలి. నేల మీద పడుకోబెట్టి నిలబెట్టకూడదు, పడుకోబెట్టి 40 దెబ్బలు కొట్టాలి. ఒక్కటి కూడా మించకూడదు, సరేనా? సో ఈ 41 తక్కువ అని అక్కడ చెప్పలేదు, 40 దెబ్బలు కొట్టాలా. మళ్ళీ వీళ్ళు ఎందుకు యేసుప్రభు వారిని గుర్తుపెట్టుకోండి ఇలా టాపిక్స్. 1 తక్కువ 40 ఎందుకు కొట్టారు యేసుప్రభుని? ఈయన కూడా 1 తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు అంటే 5 మార్లు. ఆ 1 ఎందుకు తక్కువ చేస్తున్నారు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? 40 ధర్మశాస్త్రం 40 ఉంది కదా, మరి 1 ఎందుకు తక్కువ చేస్తున్నారు? ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అలా కొట్టేటప్పుడు 40 కొట్టాలనుకొని 1 పెరిగింది అనుకో, ధర్మశాస్త్రం అతిక్రిస్తామని 1 తగ్గించి కొట్టేస్తారు. లెక్క 1 తగ్గినా 40 అయినా అవచ్చు, 39. 1 పెరగకూడదని. తగ్గినా పర్వాలేదు కానీ పెరగకూడదు. పెరిగితే మేము ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారం అవుతామని 40 కొట్టమంటే 1 తక్కువ కొడతారు. ఎందుకంటే ఒకవేళ లెక్క పొరపాటైతే 40 సరిపోద్దులే అని. అంతేగాని కరెక్ట్గా 40 కొట్టి 1 ఎక్కడైపోతే, అందుకని 1 తగ్గించి. సో 40 దెబ్బలు ఒకసారి కొడితే చాలామంది చచ్చిపోతారు, కొంతమంది బతకొచ్చు. అయితే ఎన్నిసార్లు అంటే 5 మార్లు. దేవుడు 39 × 5 అంటే చూడండి, 5 మార్లు విడివిడిగా. అది ఒకసారి కూడా చచ్చిపోయింటాడు పాపం పౌలు. ఒకసారికి అయితే కాదు, 5 ట్రిప్పులు. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రజలు, విశ్వాసులు, సేవకులు ఆలోచించాలి. సో ఈరోజు మనం కొరడాలతో కొట్టించుకునే పరిస్థితి మనకేం లేదు. వస్తుందో తర్వాత మనం చెప్పలేము, కానీ ప్రస్తుతం అయితే లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక చిన్న శ్రమ వస్తే, చిన్న ఇదైతేనే అంటే ఒకసారి అంట ఒక దైవజనుడు బస్సులో వెళ్తా ఉన్నాడు, ప్రేయర్ కోసమే వేరే దగ్గర పిలిచి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే సడన్గా బస్సు ఒక చిన్న యాక్సిడెంట్ గురైనప్పుడు తన చుట్టుపక్కల అందరూ కూడా చాలా దెబ్బలు తగిలాయి. అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా వచ్చింది. యాక్సిడెంట్ అయింది, 1-2 సార్లు యాక్సిడెంట్ అయింది. దేవుడు బ్రతికిచ్చాడు. సో ఆ సేవకుని గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు అలా అయినప్పుడు ఈయన ముందుకు కొట్టుకొని ముక్కు మీద గాయం అయిపోయిందంట. ఒక మచ్చ పడిపోయింది ముక్కు మీద, బ్లడ్ ముక్కు నుంచి వచ్చేసింది, ముక్కు మీద బాగా గాయం అయిపోయింది. పక్కనైతే ఇంకా భయంకరంగా కాళ్ళు చేతులు ఇరిగిపోయి అలాంటి పరిస్థితుల్లో దిగి బయటకు వచ్చేసాడు ఇతను. తర్వాత అప్పుడప్పుడు అద్దం ముందు చూసుకునేప్పుడు, ప్రభా ఎంత ప్రార్థన చేసుకున్నా ప్రభా, నేను ఎంత ఉపవాసం ఉన్నాను ప్రభా, అక్కడ అద్భుతంగా పరిచర్య జరగాలని ఎన్ని గంటలు ప్రార్థనను, ఎంత వాక్యాన్ని నేను చదివాను, ఉపవాసం కూడా ఉన్నాను కదా, ఈ దెబ్బ తగలకుండా నన్ను కాపాడొచ్చు కదా ప్రభా అంటున్నాడు. ఈ దెబ్బ తగలకుండా నన్ను కాపాడొచ్చు కదా, ముక్కు పగిలిపోయింది, ముక్కు మీద మచ్చ అట్టే ఎండిపోయింది అని బాధపడుతుంటే యేసయ్య అన్నాడు, నీకోసం నేను ఎన్ని దెబ్బలు తిన్నా నీకు తెలుసా, నా కోసం చిన్న గాయం కూడా పొందలేవా అన్నాడట. సో మనకి ఎప్పుడన్నా చూడగబకని కాలి తగిలినా తల తగిలిన, అబ్బా యేసయ్య ఏం చేస్తున్నావు ప్రభా, తప్పించవచ్చుగా. ఎంత బాధో, ఒక చిన్న దెబ్బ తగిలితేనే, కాలు తగిలితేనే, వేలు తగిలితేనే. ఇక్కడ పౌలు గారు ప్రభు కొరకు 1 తక్కువ 45 మార్లు అయినా కొట్టించుకున్న గర్వంగా ఫీల్ అవుతున్నాడు. చూసా ఎంత తేడా ఉందో. ఇంకా ఆయన ఏం చెప్తారండి, యూజు చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ఇది కూడా ముద్రలే. ఇంకా నెక్స్ట్ 25వ వచనం,
బెత్తములతో కొట్టబడి తిని, ముమ్మారు బెట్టములతో కొత్తపడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని. ముమ్మారు ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, శ్రమపడితిని. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపి తిని. ఎన్ని ముద్రలండి ఏంటంట! వా, ముమ్మారు. ఇది కొరడా దెబ్బలు కాదు, ఇది బెత్తాలు. బెత్తములతో సొక్కాలు, ఒంటి మీద గుడ్డలు తీసేసి, ఆ యొక్క అంగీ తీసేసి, నడి రోడ్డులో ప్రజలందరూ ఎదుట బెత్తాలతో కొట్టి. ఎన్నిసార్లు? ముమ్మారు. అది కూడా ముమ్మారు. అలాంటి పరిస్థితి ముమ్మారు వచ్చిందంట. ఒక్కసారి అయితే రాళ్లతో కొట్టబడి తిని, రాళ్లతో కూడా కొట్టేశారు. ఇది ఒక ముద్రలు. దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లా, అక్కడ అది మనకు అర్థమైపోతుంది. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఓడలో ప్రయాణం చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు ఓడ పగిలిపోయేది. ఆ ఓడ పగిలిపోయినప్పుడు సముద్రం అందరూ పడిపోతే సస్తామా బతకతామా అర్థం కాని పరిస్థితి. ఎన్ని ముద్రలే! ఒక రాత్రి పగళ్ళు అంటే రాత్రి పగలు సముద్రంలోనే ఉన్నాడంట. ఏంది? 24 గంటలు రాత్రి పగలంతా కలిపి సముద్రంలోనే ఉన్నాడు, నీళ్ళల్లో. ఎన్ని ముద్రలు! ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపద. చూడు, ప్రయాణాలు ఆపదలు వచ్చిందంట. నదుల వలనైనా ఆపదలు, దొంగల వలనైనా ఆపదలు, నా స్వజనుల వలనైనా ఆపదలు, అన్ని జనుల ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల వలని ఆపదలో ఉంటుంది. ఏంటిది? ప్రయాణాల్లో చాలాసార్లు ఆ ప్రమాదాలు జరిగాయంట. ప్రయాణాలు, నదుల వలలు, సముద్రాలు కూడా నదుల్లో కూడా ప్రయాణం చేయడం, అప్పుడు ఆపదలు వచ్చాయంట. దొంగల్లో ఆపదలు వచ్చాయట. అక్కడక్కడ దొంగలు ఉంటారు, బందిపోటు దొంగలు ప్రయాణం చేసి, వాళ్ళ వల్ల సమస్యలు అంట. నా స్వజనులు, వాళ్ళ స్వజనుల ద్వారా, సొంత వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా సమస్యలు, అన్ని జనుల ద్వారా కూడా మళ్ళీ సమస్యలు. పట్టణంలో ఉన్నటువంటి ఆపదలు వచ్చాయి, అరణ్యంలో ఉంటే ఆపదలు వచ్చాయి, సముద్రంలో కూడా ఆపదలు వచ్చాయి. కపట సహోదరుల వలన ఆపదలు. అంటే భక్తి పనుల సోత్రం పక్కనే ఉంటూ ఆయనకే వేసేసేవాళ్ళు అనమాట. అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. ఏంటి? యేసు యొక్క ముద్రలు, యేసు కొరకు పొందిన బాధలు, కష్టాలు, గాయాలు, ఏం ముద్రలు. ఇక నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతామండి. 27 వచనం. ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరణములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వతోను ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఆయన ఇక్కడే తట్టుకోలేకపోతుంటే ఇంకా చాలా ఉందంట. ఇక్కడికే తట్టుకోలేకపోతుంటే ఇంకా చాలా ఉంది. ప్రయాసముతో, కష్టము, తరచుగా జాగరణాలు తెలుసు కదా, రాత్రంతా మేలుకుంటారు. మరి అన్ని జనులు మనకు తెలుసు కదా, వాళ్ళకి కొన్ని పండగలు వచ్చి రాత్రంతా మేలుకుంటారు. వాళ్ళు మేలుకొని 3 సినిమాలు చూస్తారు, మేలుకొని దాయాలు ఆటలు ఆడుకుంటారు. వాళ్ళ పండగ, వాళ్ళకి అది ముక్తి, అది ఇస్తుంది. ఓకే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ జాగరణం అంటే ఇదేదో రాత్రంతా ఆన్లైన్ ప్రేయర్ చేసుకోవాలి ఇక్కడ ఆయన. అలాంటి పరిస్థితులు, నిద్ర రాకుండా ఉన్నటువంటి పరిస్థితి, జాగరణాలతో ఉండాల్సిన పరిస్థితి. అది ఒంటరిగా కావచ్చు, గుంపుతో కావచ్చు. నిద్రపోయేదానికి ఉండదు, అసలు కూర్చొని స్థలం ఉండదు, కొన్ని దగ్గర నిలబడడానికి స్థలం ఉండదు, కూర్చొని స్థలం ఉండదు, ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవాలి అంతే. ఆకలి, ఉపవాసం, చలి, దిగంబరత్వం, అంటే సరైనటువంటి గుడ్డలే ఒంటి మీద. చాలా ఉన్నాయి. ఒకసారి నేను ఒక సహోదరుడు నన్ను కలిసినప్పుడు, ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల కిందట కలిసినప్పుడు, మీరు ఎలా బ్రదర్ యేసుప్రభు నమ్ముకున్నారు, ఎలా సేవలోకి వచ్చారు, మీ అనుభవాలు ఏంటి చెప్పండి అంటే, నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. జస్ట్ చాలా నేను ఏదైనా చెప్పినప్పుడు అంటే మళ్ళీ వాళ్ళు కలుస్తారో కాబట్టి చాలా నేను క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే చెప్పింది చెప్పి వెనక్కి చెప్పి ఒక విషయాన్ని గంట చెప్పడం కాకుండా, గంట విషయాన్ని 5 నిమిషాలు చెప్పడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం గంట విషయాన్ని 5 నిమిషాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అతనికి ముందు చెప్పేస్తారు కదా, సాక్ష్యం అడిగాడు. సో అలా చెబుతున్నప్పుడు బ్రదర్ ఆపేసేయండి అన్నాడు. ఏంటి? వినలేకపోతున్నాను. ఆయన సేవకుడే. వినలేకపోతున్నాను మీ యొక్క సాక్ష్యాన్ని, మీ శ్రమలు నేను వినడానికి కూడా నా వల్ల కావడం భయం వేస్తుంది. నాకు నువ్వు చెప్తుంటే భయం వేస్తుంది, ఉడుకు పుడుతుంది, భయం వేస్తుంది మీ సాక్ష్యం చెప్తా ఉంటే. నేను అనుకున్నాను, నా జీవితంలో పడిన కొన్ని శ్రమల గురించి చెప్తేనే, ఒక దైవజనుడైన వ్యక్తి, ఒక సేవ చేస్తున్న వ్యక్తే
చెప్పొద్దు బ్రదర్ వినలేకపోతున్నారే. మరి పౌలు గారి విషయంలో నేను ధ్యానం చేసినప్పుడు అబ్బా దాంట్లో 100 భాగం అది ఉండదు. నా చెప్తేనే వినలేకపోతున్నారు, ఇంకా పౌలు గారిది చెప్తే ఎలా ఉంటుంది? విడమర్చి చెప్తే. ఈరోజు సేవ అంటే ఒక అబ్బాయి ఉన్నాడు, ఏదో చిన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు సమర్పించుకున్నారంట, సేవకి సమర్పించారు. మంచిదే ఏదో బైబిల్ ట్రైనింగ్లు పంపించారు. ఓ 4 ఏళ్ళు ట్రైనింగ్ చేసి వచ్చాడు. ఆయన రాగానే కోరిక ఏంటంటే ఈ శ్రమలు కదా, ఓ 100-200 మంది ఉన్న సంఘం కావాలంట, ఆయన కానుకలు ఉండాలంట, దర్శనం బాగుండాలంట, ఒక ఇల్లు ఇవ్వాలంట. గవర్నమెంట్ జాబ్ ఇదన్నా. ఈరోజు సేవ ఇట్టే అయిపోయింది. ఇదే జరిగే 90% సేవ ఇదే. ఏంటంటే అటు నుంచి ఇటు వచ్చామా, మేము పలానా కాలేజీలో చదివాం, ACTC. ఇప్పుడు క్రిస్టియన్స్లో బాగా పాపులర్ ఉన్నటువంటి బైబిల్ కాలేజెస్ లేదా థియాలజికల్ కాలేజ్ ఏంటంటే స్థిరంపూర్ బైబిల్ యూనివర్సిటీ వెస్ట్ బెంగాల్లో ఉంది, ACTC. ఇలాంటి ఒక 2-3 రకాలు ఉన్నాయి. అక్కడ చేసి వస్తేనే మా చర్చిలో మీకు జాబ్ ఇస్తాం, నెలకు 25,000 ఇస్తాం, ఒక హౌస్ అలాట్ చేస్తాం, మీకు అన్ని ఇక్కడ జరుగుతాయి, ఇంత జీతం ఇస్తాం. ఇలాంటి సేవ చేసే ఇక్కడ మనం బైబిల్లో చూస్తుంటే అలా వచ్చామా, ఇంత జాబ్ లాగా చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా డిమాండ్, ఇంకా కావాలి మాకు, ఇంకా కావాలి. ఓకే, ఎందుకు అలాంటి వాళ్ళ గురించి ఎన్ని చెప్పినా వేస్టే. కానీ వాళ్ళందరూ ఇది చదువుతున్నారు కదా, వాళ్ళ కనీసం లోపల కొంచెం కూడా అనిపించదా? ఈ బైబిల్ ట్రైనింగ్లో ఎన్నోసార్లు చదివిస్తారు కదా. ఇంత సేవ ఇక్కడ ఉంటే, ఇంత శ్రమలు, ఇంత ముద్రలు వేసుకుంటే మేమేంది ఈరోజు యేసుప్రభువే నేను పరిచర్య చేయించుకునేదానికి అనేకులు పరిచర్య చేయడానికి వచ్చానని చెప్తే, ఈరోజు వీళ్ళు ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఓ నాయన ఒక మహారాజు అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి అందరి చేత పనులు చేయించుకొని, ఇంట్లో పనులు, వంట పనులు, విశ్వాసాల చేత తెలుసుకొని. మీకు తెలుసో తెలీదో, కొంతమంది సేవకులు ఎట్లా ఉండో తెలుసా? సేవకుని ఇంటికి విశ్వాసాలు వచ్చేసి గుడ్డలు ఉతకాల, సేవకుని ఇంటికి వచ్చేసి వంట చేయాల, సేవకుని ఇంటికి వచ్చి ఆ ఇంట్లో ఏదైనా పని ఉంటే ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యం అందరూ వచ్చి చేయాలి. అక్కడ పని చర్చిలో చేయాలా, సేవకుని ఇంట్లో చేయాలా. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఊడిగం చేస్తారు, రూపాయి. అలా ఉండి ఈరోజు పరిస్థితులు అలాంటి చాలా నమ్మకంగా ఉన్నారు. ఎంత పని చేసేవాళ్ళో తెలుసా, నాకు తెలుసుకునే దగ్గర ఎంత చేస్తున్నా. ఆఖరికి పాస్టర్ గారి కాళ్ళు పట్టే బ్రదర్స్, పాస్టర్మ్మ గారి చేతులు కాళ్ళు పట్టే సిస్టర్స్. రాజభోగం అలాంటి చూస్తే నేను కూడా పాస్టర్ అయిపోలరా అని అనిపిస్తుంది. ఈ చూస్తే నాకు సేవ వద్దురని అనిపిస్తుంది. ఈ చూస్తే వాళ్ళని చూస్తే నేను వెంటనే పాస్టర్ అయిపోవాలరా అయినా అనిపిస్తుంది. అలాంటి సేవ ఎక్కువ ఉంది ఈరోజు. ఓకే, నెక్స్ట్ టైం అయిపోతుంది కదా. మరి ఇక చూడండి, ఇప్పుడు వరకు ఆయన ఏం చెప్తున్నారంటే పౌలు గారు క్రీస్తు యొక్క శ్రమలు మాలో విస్తరిస్తూ ఉంది అని చెప్పాడు కదా. దాన్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ దీంట్లో చూసాం. 11వ అధ్యాయంలో 23-27 దాకా క్రీస్తు కొరకైన ఎన్ని రకాల శ్రమలు, అవన్నీ కూడా తన శరీరం మందు మరి ధరించుకున్న లేక పొందిన ముద్రలు. ఇక ఒక్క మాట చూసి మనం ముగించేసుకుందాం. కొలస్సీ 1:24 చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇప్పుడు తెలుసా, ఇప్పుడు సంఘం కొరకు, మీ కొరకు అంటే క్రీస్తు యేసు విస్తరించిన మీ కొరకు అంటే సంఘం కొరకు. సంఘం అన్న విశ్వాసం ఒకటే కదా, సంఘం అన్న విశ్వాసం ఒకటే. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలు ఎందుకు సంతోషించు. ఇప్పుడు ఏంటంటే క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క ప్రజల కొరకు కూడా నా శరీరంలో ముద్ర ధరించుకున్నాను. క్రీస్తు కొరకు, క్రీస్తులో విశ్వాసం వచ్చిన ప్రజల కొరకు. ఆ ప్రజలంటే విశ్వాసం అంటే సంఘము కొరకు నేను శ్రమలను సంతోషించచ్చు. సంఘమును ఆయన శరీరము క్రీస్తు పడిన పాటలలో, బాగా అర్థం చేసుకోండి, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో యేసుక్రీస్తు వారు సంఘం అనే తన శరీరం కొరకు పాటలు పడ్డాడు, శ్రమలు పడ్డాడు. క్రీస్తు రక్తం చేతనే క్రొత్త నిబంధన సంఘం ఏర్పాటు చేయబడింది. ఓకేనా? అక్కడేమంటున్నాడు ఆయన, కొదువైన ఎడల పడిన పాటలలో కొదువైన వాటి యందు, అంటే ఒకవేళ యేసు ప్రభులో ఒకవేళ ఏమైనా మిగిలి ఉంటే, బ్యాలెన్స్ ఉంటే అది
నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సో ఏమైనా బ్యాలెన్స్ ఉన్నిందా? యేసుప్రభు పడిన శ్రమల్లో ఏమైనా బ్యాలెన్స్ పెట్టి ఏమైనా వెళ్ళిపోయాడు ఆయన పరలోకానికి? మనం జస్ట్ ఆలోచిద్దాం. సంపూర్ణం చేశాడు కదా, మరి ఈయన ఎందుకు ఇలా అంటున్నాడు? ఏమైనా కొదువై ఉంటే, ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఆ బ్యాలెన్స్ నా శరీరంలో సంపూర్ణం చేసుకుంటా అంటున్నాడు. సో మనం ఆలోచిస్తే యేసుప్రభు వారు కంప్లీట్ చేశాడు ఆయన, సంపూర్ణము. మనం 7 మాటలు కూడా విన్నాం కదా, సంపూర్ణమైన అన్ని విషయాలు సంపూర్ణం. శ్రమలు కావచ్చు, అన్నీ కావచ్చు, అన్నీ సంపూర్ణం చేశాడు. ఇక్కడ ఈయన ఎందుకు అంటున్నాడంటే, అందుకే చెప్తున్నా అక్కడ సంఘము, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు ఆయన చిందించిన రక్తము ద్వారా సంఘం ఆరంభమైంది. తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. సంఘం అక్కడితో అయిపోలేదు కదా, సంఘం కొనసాగుతుంది. సంఘం కొనసాగే కొద్ది శ్రమలు అనేది కొనసాగుతున్నాయి, అది మిగిలినది. అవన్నీ యేసుప్రభు ఇక్కడ నుండి పొందలేడు కదా, ఉండి పొందలేడు కదా. అది బ్యాలెన్స్ అంటే. బ్యాలెన్స్ ఏంటంటే, మిగతా మీరు నా పక్షముగా మీరు పొందండి. సంఘం క్రీస్తు రాకడ వరకు ఉంటుంది. ఈ రాకడ వరకు నిజ క్రైస్తవ సంఘం కొనసాగుతుంటుంది. ఆ సంఘం కొరకు నిజమైన విశ్వాసులు, నిజమైన సేవకులు వాళ్ళు ఏంటంటే, క్రీస్తు పడిన సంఘం కొరిగిన పడినటువంటి పాటలలో కొదువైంది మా జీవితాల్లో పూర్తి కావాలి. అది లెక్క, సంఘం కొరకు విషయం. అందుకని ఆ మాట అక్కడ చెప్పడం జరిగింది. మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇవన్నీ కూడా ముద్రలే. ఈ ముద్రలు ఇప్పటికీ మనకు పొందుకునే అవకాశం అయితే ఉంది. సంఘం కొరకు, క్రీస్తు కొరకు, దేవుని ప్రజల కొరకు పడే ప్రతి శ్రమ అది ఏదైనా కావచ్చు, అదే క్రీస్తు యొక్క ముద్ర. ఈ ముద్రలు కలిగి వీటిలో అన్నీ కాకపోవచ్చు, ఇంత పెద్దవి కావచ్చు, కనీసం కొన్ని ముద్రలైనా మన శరీరంలో లేకపోతే రేపు యేసయ్య ఎదుట ఏమీ ఆయన కొరకు పడకుండా నేను అక్కడ ఆయన ముందు ఉండాలని కోరుకోవడం అది ఎంత అవివేకం అండి. లేదంటే ఆయన పక్కన కూర్చోవాలా, ఆయన సింహాసనంలో కూర్చోవాలి. ఈ ముద్రలు కలిగిన వాళ్ళకి ఉంటుంది ఇంపార్టెన్స్ అక్కడ. ఓకే, మంచిది. ప్రభు సందర్శన దీవించుగాక. ఆ ప్రశ్న వేసుకుందాం, క్రీస్తు యొక్క ముద్ర నా శరీరంలో ఉందా లేదా? ఈ శరీరంలో పడితేనే రేపు మన ఆత్మలు కూడా ఆ ముద్రలో దేవుని ఎదుట కనిపిస్తుంది.